సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. జీవీఎంసీ వేపగుంట పరిధిలో సుమారు 100 మందికి పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తెదేపా కార్యకర్తలు, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్. వైసీపీ పాలనలో రాష్ట్రం గంజాయి మత్తు పదార్థాలకు అడ్డాగా మారిపోయిందని ఆరోపించిన తెదేపా ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాస్. విశాఖ దక్షిణ నియోజకవర్గం 39వ వార్డులో ముస్లిం జాలరి కుల పెద్దలను ఆత్మీయంగా కలుసుకున్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, జీవీఎంసీ వేపగుంట పరిధిలోని నాయుడుతోట శివారు బంట కాలనీలో భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అదీప్ రాజ్, బెహ్రా భాస్కర్రావు, గండి రవి, ఆదిరెడ్డి మురళి తదితర ముఖ్య నాయకులు సుమారు 100 మందికి పైగా కార్యకర్తలకు వైసీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అదీప్ రాజ్ మాట్లాడుతూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరనడానికి ఈ చీరికలే నిదర్శనమన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. రాబో ఎన్నికల్లో మోసపూరిత హామీలతో చాలా మంది వస్తారని, తస్మాత్ జాగ్రత్త అని ప్రజలకు హితవు పలికారు. తమ ప్రభుత్వ హయాంలో మీకు లబ్ధి చేకూరింది అనుకుంటేనే మరొకసారి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఎన్ని పార్టీలు కుమ్మక్కైనా, ఎంతమంది ఎన్ని రకాలకి కలిసి వచ్చినా, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలే వాళ్ళు అందరికీ కూడా ఆశీస్సులు, ఖచ్చితంగా ప్రజల ఆశీస్సులు, దీవెనలతో మళ్ళీ పెందుర్తి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయగాథను ఎగరవైపోతుందనేటువంటిది తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఇక్కడ వచ్చేసరికి పెందుర్తి నియోజక ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఇవాళ నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నేను ఈ పెందుర్తి మండలంలోనే రాంపురం గ్రామంలో నేను పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను, ఈ ప్రాంతంలోనే నా ఉద్యోగం, నా వ్యాపారాలు కానివ్వండి అన్నీ కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. నేను చచ్చినా, బ్రతికినా, గెలిచినా, ఓడినా ఇదే నియోజకవర్గంలో నేను ఉండేటువంటి వాడిని. స్థానికంగా మీరు పిలిస్తే వెంటనే పలికేటువంటి వాడిని. ఇలాంటి ఈ నాయకత్వం కావాలా? లేకపోతే ఎప్పుడు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి పారిపోయేటువంటి వాళ్ళు. వాళ్ళు ప్రజారాజ్యం పార్టీ అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ అయిపోయింది, టీడీపీ పార్టీ అయిపోయింది, వైసీపీ పార్టీ అయిపోయింది, ఇప్పుడు జనసేన పార్టీ. అలాగని పోనీ ఇక్కడైనా ఒక నియోజకవర్గంలో ఉంటారంటే ఇక్కడ లేదు. ఇక్కడ నుంచి యలమంచిలి నుంచి మళ్ళీ వైజాగ్ నుంచి మళ్ళీ ఇక్కడికి కాకపోతే మళ్ళీ ఎక్కడ. ఒక స్థిరమైనటువంటి నాయకత్వం ఈ ప్రాంతానికి అవసరం. ఖచ్చితంగా మీ అందరూ కూడా ఆశీర్వదిస్తే ఇవాళ అత్యధిక డెవలప్మెంట్ ఇవాళ చేయడం జరిగింది. ఇవాళ మన 98 వార్డులకు కలిపి సుమారుగా 45 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటే కేవలం మన పెందుర్తి నియోజకవర్గంలోనే 8 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ తీసుకొచ్చాం. వైసీపీ పాలనలో రాష్ట్రం గంజాయి మత్తు పదార్థాలకు అడ్డాగా మారిపోయిందని తెదేపా ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాస్ అన్నారు. శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మత్తు పదార్థాలతో రాష్ట్రంలో యువత భవిష్యత్ నాశనం అవుతుందన్నారు. గంజాయి అక్రమ రవాణాదారులకు సీఎం జగన్ సపోర్ట్ చేస్తున్నారని, విశాఖలో భారీ ఎత్తున దొరికిన డ్రగ్స్ వ్యవహారాన్ని ఇతర పార్టీలకు అంటగట్టాలని వైసీపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఏది ఇంట్లో అలా అక్క చెల్లెళ్ళు విడిపోయినా చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉంటారు. అది ఈ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి పంపేయడం ఖచ్చితంగా ఖాయం అని తెలియజేసుకుంటూ, టీడీపీ విశాఖ జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి గిరిధర్ మాట్లాడుతూ, సిబిఐ అధికారులు డ్రగ్స్ వ్యవహారంలో విచారణ చేస్తుంటే స్థానిక పోలీస్ అధికారులు, పోర్టు అధికారులు అడ్డుకున్నారన్నారు. డ్రగ్స్ వ్యవహారంలో వైసీపీ హస్తం ఉందని, సిబిఐ దర్యాప్తును అడ్డుకోవాలని స్థానిక పోలీసులకు పైనుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. సిబిఐకి అడ్డుపడుతున్న వారిని గుర్తిస్తున్నామని, వారిపైన కేసులు పెడతామని అన్నారు. మీడియా సమావేశంలో విశాఖ పార్లమెంట్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి పి జయరాజ్, జాన్ తదితరులు పాల్గొన్నారు. ఫిషర్ మెన్ కానీ లేకపోతే రెల్లి కులస్తులు కానీ ఇలాంటి వాళ్ళు తెలివితేటలు ఎక్కువ ప్రదర్శించరు. వాళ్ళు రఫ్ గా ఉంటారు కాబట్టి వాళ్ళని ఈజీగా వీళ్ళు ఈ బిజినెస్ లోకి లాగుతున్నారండి. లాగి అందుకే చూడండి, 1 టౌన్ ఏరియాలో ప్రతి దగ్గర చాలా కేసెస్ ఈ గాంజా కానీ కొకేన్ కానీ, ముఖ్యంగా గాంజా, కొకేన్ ఈ రెండు కూడా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదో ఒక ఫామ్ లో దొరకదండి. అది ఓన్లీ సాలిడ్ పౌడర్ ఫామ్ లో కాదు, లిక్విడ్, సాలిడ్, ఇన్హేలింగ్ చేయడానికి కావాల్సిన గ్యాసియస్ ఫామ్ 100 రకాల్లో దొరుకుతుంది. అది దాన్ని మనం గమనించాలి. ఏదో ఇలా దొరకలేదు, ఇది ప్యాకెట్ కాదు కాబట్టి ఇది కొకేన్ కాదనడానికి అవ్వదు. గాంజా కూడా ఈరోజు గాంజా కొన్ని 100 రూపాయల్లోనే
బెల్లం రూపంలో కూడా దాన్ని తయారు చేసి సప్లై చేస్తున్నారు. అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే ఇక్కడ డ్రగ్స్ ఉపయోగించడం అనేటువంటిది మోస్ట్ డేంజరస్ విషయం. ఇది స్టూడెంట్స్ లోకి ఎలాగా చొచ్చుకుపోతున్నది అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. అందువల్ల విశాఖపట్నాన్ని పూర్తిగా నాశనం చేసి ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్, ముఖ్యంగా ఇంకొకటి కూడానండి, హోటల్స్ ఏవైతే ఉన్నాయో, మేజర్ హోటల్స్ ఏవైతే ఉన్నాయో, రేవ్ పార్టీస్ కి, డ్రగ్స్ కి ప్రత్యేకంగా పేరు పొందిన హోటల్స్ మాత్రం ఇంకెక్కడా లేవండి, విశాఖపట్నంకి వచ్చేయండి. సో దీనిని ఏ స్థాయికి తీసుకెళ్లాలనేటువంటిది మేము ఖచ్చితంగా దానికి సరిపోయిన లీగల్ యాక్షన్ తీసుకుంటాం. ఏదో మాట్లాడి ప్రెస్లోనే ఏదో తెలుగుదేశం పార్టీ గురించి 4 ముక్కలు చెప్పినట్టు మాత్రాన్ని ఇలాంటివి కుదరవు. ఇంకా దీని మీద మిగతా వివరాలు మేము రప్పించుకున్న తర్వాత మరోసారి పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ ప్రజల ముందు ఉంచుతామని చెప్పి తెలియజేస్తూ, కేవలం ఇది ఒక క్లిప్టోక్రాటిక్ గవర్నమెంట్ అండి. ఇలాంటి మాఫియాలతో చేతిలో ఆంధ్ర రాష్ట్రం ఉండటం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం అని చెప్తూ తెలవు తీసుకుంటున్నాను. విశాఖ దక్షిణ నియోజకవర్గం 39వ వార్డు కోట వీధిలోనే తాను పుట్టి పెరిగానని, అక్కడి మసీదు నిర్మాణంలో ఇటుక పేర్చిన వాడిలో తాను ఒకడినని, ఒక కూలీనేనని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. జీవీఎంసీ 39వ వార్డులో ముస్లిం జాలరీ కుల పెద్దలను వాసుపల్లి శనివారం ఆత్మీయంగా కలుసుకున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా ముస్లిం జాలరీ కుల పెద్దలు వాసుపల్లిని సాదరంగా ఆహ్వానించి వచ్చే ఎన్నికల్లో తమను గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. అభివృద్ధి, ప్రజాసేవలో గణేష్ కుమార్ కు మించిన వారు లేరని, దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి గెలుపు అంటే ప్రజల గెలుపని అన్నారు. అనంతరం వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తాత, నాన్నతో తిరిగి వారిని కూడా పలకరించడం జరిగిందని, వారు చూపిస్తున్న ఆదరణ రుణం తీర్చుకోలేనిదని అన్నారు. పుట్టి పెరిగిన ఊరిలో తనకి ఇంతటి స్థాయినిచ్చిన ప్రజలకు సేవ చేసుకోవడం తన బాధ్యత అన్నారు. ఈ రాష్ట్రానికి మరో 25 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అవసరమన్నారు. ఓటమి ఒప్పుకున్న పవన్, మోడీలతో జతకట్టిన చంద్రబాబు చేస్తున్న కుళ్ళు రాజకీయాలను మనమంతా తిప్పి కొట్టాలని కోరారు. మరో 25 ఏళ్లు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుంటూనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందన్నారు. మసీదుతో పాటు ఇంటి అమ్మవారిని దర్శించుకుని పెద్దల ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో 39వ వార్డు వైకాపా ఇన్ఛార్జ్ కొల్లి సింహాచలం, మైనార్టీ నాయకుడు ముజీఫ్ ఖాన్, బాబ్జీ, కాళింగ డైరెక్టర్ రవీంద్ర, 39వ వార్డు వైసీపీ నాయకులు, వార్డు అధ్యక్షులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మనం 39వ వార్డులో డోర్ టు డోర్ అంటే సీనియర్ నాయకులు, కుల పెద్దలు, మత పెద్దలు, 39వ వార్డు అనగానే ఆల్మోస్ట్ అన్ని రిలీజియన్స్ ఉండే వార్డు అన్నమాట. అలాంటి వార్డులో ఈరోజు మేము పర్యటించేస్తున్నాం. పుట్టి పెరిగిన వార్డు. నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా. ప్రతి సందు నాకు తెలుసు. మా తాతయ్య గారు ఇక్కడే పుట్టి పెరిగారు, మా నాన్నగారు ఇక్కడే పుట్టి పెరిగారు. మా తాతయ్య గారు బోట్లన్నీ కూడా ఇక్కడే ఉండేవి, ఈ సముద్రంలోనే. మరి అలాంటి వాళ్ళతో ఈరోజు ఏంటంటే మా తాతగారితో తిరిగిన వాళ్ళతోటి, మా నాన్నగారితో తిరిగిన వాళ్ళకి ఒకసారి వెళ్ళి వాళ్ళ పాదాభివందనం చేసుకొని వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని ముందుకు సాగుతాను. ప్రధానంగా పెద్ద ఆయన బాబు హజరత్, ముస్లిమ్స్ నాయకుడు, కోటవీధి మసీదు ఎక్స్ ప్రెసిడెంట్. సో నేను కూడా మసీదు నిర్మాణంలోనేమో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. ఇటుకు మోసా, ఇసుక మోసా, నీళ్ళు అందించా. అదొక ఆనందం ఆ చిన్న వయసులో. కదిరి అప్పారావు గారు జాలర కమిటీకి వినగానే గుర్తొచ్చే వ్యక్తి విశాఖపట్నంలో కదిరి అప్పారావు గారు. మా తాతయ్యతో, మా నాన్నగారితో సాహసం చేసిన అతను. అప్పుడు పొలిటికల్గా కూడా ఎవరెవరికైనా హెల్పింగ్కి వాటికి వెళ్ళేవారు. మా నాన్నగారేమో మంచి రైటర్. ఎవరికైనా సరే ఉద్యోగం రావాలన్నా, ఏది రావాలన్నా సరే అతని చేతితో ఒక పెడితే ఆ ఉద్యోగాలు వచ్చాయి. ఒక సెంటిమెంట్తో వచ్చేవారు అన్నమాట. ఒక రూపాయి కూడా తీసుకోకుండా డ్రాఫ్టింగ్ చేసేవారు. మంచి ఇంగ్లీష్లోనే ఎక్సలెంట్గా డ్రాఫ్ట్ చేసేవారు అన్నమాట. మంచి మెజార్టీ రావాలి మళ్ళీ ఈ ఎలక్షన్స్లో అని చెప్పి ప్రార్థన చేశాము. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో 20 సంవత్సరాలేమో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారంతనే.
ప్రశాంత విశాఖ నేడు గంజాయి మాదక ద్రవ్యాల రాజధానిగా మారుతోందని భాజపా ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు అన్నారు. సీతమ్మదారిలో గల బీజేపీ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2019 సంవత్సరం తర్వాతే ఆంధ్ర రాష్ట్రం ఇలా తయారైందన్నారు. డ్రగ్స్ కంటైనర్ విజయవాడ చిరునామాతో వచ్చిందని 10వ తరగతి విద్యార్థులు కూడా గంజాయి సేవిస్తున్నారని అన్నారు. గంజాయి మత్తులో పోలీసుల మీద కూడా దాడులు జరుగుతున్నాయని, శాంతి భద్రతలను పరిరక్షించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మాత్రమే డ్రగ్స్ కంటైనర్ బయటపడిందని, వైసీపీ ప్రభుత్వం దీన్ని కులాలకు ఆపాదించడం విడ్డూరంగా ఉందన్నారు. దీనిపై సిబిఐ సమగ్ర దర్యాప్తు చేయాలని, తద్వారా ఎవరు జైలుకు వెళ్తారో తెలుస్తుందన్నారు. మహిళల మీద తాను చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతలు వక్రీకరించి చెప్తున్నారు. వైసీపీ మహిళలంటే తనకి ఎంతో గౌరవం ఉందని, తన మీదకి కేకే రాజు పోలీసులకు ఫిర్యాదు చేయించడం అన్యాయమని అన్నారు. అసలు మహిళా ద్రోహి తాను కాదని, మద్యం నిషేధం అమలు చేయని జగన్మోహన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. తన వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే అందుకు క్షమాపణ చెబుతున్నానని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. మీడియా సమావేశంలో విశాఖ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర పాల్గొన్నారు. ఎప్పుడు ప్రశాంత నగరంగా పేరు పొందిన విశాఖపట్నము ఈరోజు గంజాయి క్యాపిటల్ కింద, మారక ద్రవ్యాల క్యాపిటల్ కింద మారటము ప్రజలందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇదంతా కూడా 2019 సంవత్సరం తర్వాత జరిగిన పరిణామాలను మీరు చూస్తే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వము ఏ విధంగా ఉంది అని చెప్పి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. గంజాయిని కంట్రోల్ చేయటంలో పూర్తిగా విఫలమైంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. మొన్న విశాఖపట్నంలో సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్, అది ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మలానే బయటపడింది తప్ప లేకపోతే అది బయటపడే పరిస్థితి కాదు. దాన్ని అది సూత్రధారులు ఎవరు అనేది సిబిఐ లేకపోతే ఎన్సిబి తప్పనిసరిగా దర్యాప్తు చేపట్టి, మహిళలంటే అత్యంత ప్రేమాభిమానాలు చూపించే వ్యక్తిని నేను. ఎప్పుడు మహిళల్ని ప్రైవేటు మీటింగ్స్లో కానీ పబ్లిక్ మీటింగ్స్లో కానీ ఎప్పుడూ కూడా నేను అగౌరవపరిచే పరిస్థితి ఎప్పుడూ కూడా లేదు. అపోజిషన్ లీడర్స్ని కూడా అత్యంత గౌరవం ఇచ్చే వ్యక్తిని నేను. లీడర్సు, మహిళలు అందరినీ కూడా. అటువంటిది నా పైన దుష్ప్రచారం చేయటం అనేది సిగ్గుమాలిన పని. ఒకవేళ ఈ దుష్ప్రచారం మూలాన ఎవరన్నా మహిళలు వారు మనోభావాలు దెబ్బతినే పరిస్థితి కనుక ఉంటే తప్పనిసరిగా నా యొక్క విచారాన్ని నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. నా యొక్క క్షమాపణలు కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ముందుగా మహిళలు ఎవరన్నా నామాలను కానీ లేకపోతే వీళ్ళు వక్రీకరించిన భాష్యాలు మూలాన్ని కానీ ఎవరన్నా ఇబ్బంది పడితే వారికి నేను క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మహిళా ద్రోహి అని చెప్తున్నారు. చాలా బాధాకరం, అత్యంత బాధపడిందని. మహిళా ద్రోహి నేనా? మహిళా ద్రోహి? అసలు మహిళా ద్రోహి జగన్మోహన్ రెడ్డి. జీవీఎంసీ 53వ వార్డు పరిధి డాక్టర్ జాకీర్ హుసేన్ నగర్లో వార్డు కార్పొరేటర్ బర్కత్ అలీ స్థానిక ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందిచ్చారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్లో ముస్లింలకు వివిధ రకాల ఆహార పదార్థాలను కేకే రాజు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ రంజాన్ ఉపవాస దీక్షలు పురస్కరించుకొని ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి సహకారం అందించాలని కేకే రాజు కోరారు. సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని, అదేవిధంగా మనందరం కూడా మహమ్మద్ ప్రవక్త చెప్పిన అన్ని అంశాలను కూడా ఆచరణలో చూపించే విధంగా ప్రయత్నించాలని. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు జన్మనిస్తే ఈ నియోజకవర్గంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సోదరులందరూ కూడా నాకు ఈరోజు పునర్జన్మించి రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు ఎంతో విధంగా చేశారంటే మీ అందరి సహాయ సహకారాలు కూడా మీ అందరికీ కూడా మర్చిపోలేదు. అందరి
ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ గారికి కూడా మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ఎస్ఏ రెహమాన్, ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు, బాణాల శ్రీనివాసరావు, వార్డు అధ్యక్షుడు గుజ్జు వెంకటరెడ్డి, కేవీ బాబా, షేక్ బాబ్జీ, అన్సర్వల్లి బాబా, ఇతర ముస్లిం పెద్దలు, సమీప మసీదుల నుండి పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు మహిళా నేతల్ని అడ్డుపెట్టుకుని గతంలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడిని అవమానించారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలకు జీవీఎంసీ 14వ వార్డు కార్పొరేటర్ అనిల్ కుమార్ రాజు ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా సిటీ కేబుల్ న్యూస్తో ఆయన మాట్లాడుతూ ఉత్తర నియోజకవర్గంలో ఉన్న 17 వార్డుల్లో ఏ వార్డులో ఎంత అభివృద్ధి జరిగిందో విష్ణుకుమార్ రాజు తెలుసుకుని మాట్లాడాలన్నారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు విష్ణుకుమార్ రాజు నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు లేనప్పుడు ఆ పార్టీని నాయకులను అనేక విమర్శలు చేసి ఇప్పుడు పొత్తు ఏర్పడడంతో ఆ పార్టీపై ప్రేమ ఒలకబోస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ కూడా అత్యంత గౌరవం సంపాదించుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వస్తే ఎయిర్పోర్ట్లో నానా ఇబ్బందులకు గురి చేసి బయటికి రానివ్వకుండా, వచ్చిన తర్వాత కదలనివ్వకుండా కోడిగుడ్లు విసిరి, టమోటాలు విసిరి, మహిళలకి మందు తాగించి, పచ్చి బూతులు మాట్లాడిపించి అత్యంత దారుణంగా అవమానించిన వ్యక్తి నా పైన పోటీ చేసే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేకే రాజు. ఇటువంటి వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత సంబరాలు చేసుకుంటూ ఊరేగించారు అక్కడ ఆయన్ని. అంటే మన విశాఖపట్నంలో ఎంత అరాచకత్వం వస్తుంది అనేది ఒకసారి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వారు అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఉత్తర నియోజకవర్గంలో 17 వార్డులు ఉన్నాయి. 17 వార్డులకు సంబంధించిన జనాలను కానీ, 17 వార్డుల్లో ఉన్న సంఘాలు కానీ, 17 వార్డుల్లో ఉన్న వీధి పేర్లు కానీ ఏదైనా సరే మీ ఇద్దరు కూర్చోండి. మీరు కనుక కేకే రాజు గారి కన్నా ఎక్కువ కనుక చెబితే ఏ సందులు ఏ గొంతులు ఉన్నాయో, ఎవరెవరు ఎంతమంది ఉన్నారు, 25%, 30% చెప్పినా మీరు అన్నదానికి మేము ఒప్పుకుంటాం, సిద్ధంగా ఉన్నాం. మేము ఇక్కడ ఎలక్ట్ అయిన గంటా శ్రీనివాసరావు గారిని మీరు ఎన్నిసార్లు ఎన్ని తిట్లు తిట్టారో మీకు గుర్తుందో గుర్తులేదు. విశాఖపట్నం రాజధానిగా ప్రకటిస్తే దానికి ఒక్కరు మీరు మద్దతు తెలిపారా? మీరు కూడా తెలపలేదు. దానికి పోను టీడీపీ వాళ్ళు మద్దతు తెలియజేయనందుకు నిరసనగా విశాఖపట్నంలో ఉన్న ప్రజలు విశాఖపట్నంతో ప్రేమతో నిరసన తెలియజేయడానికి ఎయిర్పోర్ట్కి అందరం కలిసి వెళ్ళాము. మీరేమో టమాటాలు గుడ్లు విసిరారు అని చెప్పేసి, ఆడవాళ్ళు ఏదో మందు తాగారని ఎంత నీచమైన మాటలు ఉంటాయి. మరి సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరు వాళ్ళు మాట్లాడరు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వెంటనే క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు మహిళలు మాట్లాడుతూ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజును ఎదుర్కొనలేక విష్ణుకుమార్ రాజు మహిళలు కేకే రాజుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయడంతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలనే సదుద్దేశంతో విశాఖను పరిపాలనా రాజధాని చేయాలని నిర్ణయిస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధిని చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారన్నారు. ఈ విషయమై అప్పట్లో కేకే రాజు ఆధ్వర్యంలో తామంతా చంద్రబాబు నాయుడిని విశాఖ విమానాశ్రయంలో అడ్డుకున్నామని చెప్పారు. కేకే రాజుకు మహిళలంటే అపారమైన గౌరవమని, అటువంటి వ్యక్తి పైన నియోజకవర్గ మహిళలపైన విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని అన్నారు. బీజేపీ నాయకులకు మహిళలంటేనే గౌరవం లేదన్న వారు విష్ణుకుమార్ రాజుపై 4వ పట్టణ పోలీస్ స్టేషన్ మరియు విశాఖ ఉత్తర నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో వైసీపీ మహిళా విభాగం జోనల్ ఇన్ఛార్జ్ పీలా వెంకటలక్ష్మి, రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి, కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి, పి ఉషశ్రీ, చల్లా రజని, కంటిపాము కామేశ్వరి, ఆళ్ల లీలావతి, ఎం లక్ష్మి, బి రాధా తదితరులు పాల్గొన్నారు. పార్టీ వాళ్ళమనే కాదు, ఆడవాళ్ళతో మందు తాగించడం ఏంటంటే ఆ మాటలు ఏంటి? మీ మాటలు ఒకసారి గుండెల మీద చేసుకోండి. మరి మీ గురించి వ్యక్తిగతంగా మేము మాట్లాడలేం. ఎందుకంటే మీరు ఏం చేస్తారో, మీరు ఎలా ఉంటారో ఎప్పుడు అది అందరికీ తెలిసిన విషయమే కనుక మేము వ్యక్తిగత దోషులకు వెళ్ళదలుచుకోలేదు. కానీ మీరు మహిళల్ని అబ్యూజ్ చేసి ఉద్దేశపూర్వకంగా అవమానపరిచారు కనుక
మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. మీరు ఖచ్చితంగా బేషరతుగా క్షమాపణ చెప్పి తీరాలి. విష్ణు కుమార్ రాజు గారు వెంటనే క్షమాపణ చెప్పాలి. వైసీపీ మహిళలంటే ఆయనకి అంత చిన్న చూపు ఉందా అని మేము అడుగుతున్నాం. బహుశా వాళ్ళ పార్టీలో వాళ్ళ మహిళల్ని ఆ విధంగానే ఆదరిస్తున్నారు. ఇప్పుడే మా సోదరిమణి చెప్పింది, వాళ్ళు ఎలాగో ఆదరించడం లేదు. మా పార్టీలో మా మహిళలకు గౌరవం ఉంది, ఆదరణ ఉంది, ఇంపార్టెన్స్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మహిళలకు పెద్దపీట వేశారు. మహిళల తర్వాతే ఏదైనాను. అటువంటి మహిళలను ఈరోజు ఆయన దుర్భాషలాడి నిజంగా ఆయన చంద్రబాబు నాయుడిని పొగడాలి అంటే చంద్రబాబు నాయుడుతో శైల్ అవ్వాలనుకుంటున్నారు. ఆయన వెళ్ళమనండి, వెళ్ళి ఆయన పాదాలు కడిగి పాదాలు మొక్కమనండి, పల్లకీలు మోయమనండి, నెత్తించుకొని తిరగమనండి. కాదని మేము అంటం లేదు. వైసీపీ మహిళలను అంటారా? మీకు దమ్ము ఉంటే, నిజంగా చిత్తశుద్ధి ఉంటే బేషరతుగా మహిళలకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మహిళలందరూ చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటున్నారు కాబట్టి మహిళలందరూ కూడా ఆ రోజు నిరసన తెలపడం జరిగింది. ఆ నిరసనలో భాగంగా మహిళలందరూ కూడా కేకే రాజు గారు వెంట ఉన్నారు. కానీ కేకే రాజు గారు ఎంత ఉత్తమమైన వ్యక్తి అంటే, వీఆర్ ఇన్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్లేసెస్ ఇన్ విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ కార్యాలయంలో ప్రతి మహిళ కూడా చాలా గర్వంగా చెప్పుకుంటుంది, మేము చాలా సేఫ్గా ఇక్కడ ఉన్నామని. మన ఉత్తరాంధ్ర మహిళలందరూ విష్ణు కుమార్ రాజు గారికి ఎలా కనిపిస్తున్నారో అర్థం కావట్లేదు. రేపు ఓటేసేటప్పుడు ప్రతి వీధిలో వెళ్ళి ఏ ఆడపడుచును ఓటేయమని అడుగుతారు. పెందుర్తి నియోజకవర్గానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు వేగి దివాకర్ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ సభ్యుల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ నాయకుడు అనకాపల్లి మీడియా ఇన్ఛార్జ్ వేగి దివాకర్ జన్మదిన వేడుకలకు విచ్చేసి తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా దివాకర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అంటే రాష్ట్రాన్ని విడదీసిన పార్టీ అనే అపోహలో ప్రజలు ఉన్నారు తప్ప ఏ ఒక్క పార్టీ కూడా విభజన హామీలను నెరవేర్చడానికి కృషి చేసే పని చేయలేదన్నారు. విభజన హామీలు ఆంధ్ర రాష్ట్రానికి అమలు కావాలి అంటే మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవంతో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ఆంధ్ర రాష్ట్రం తరపున ప్రశ్నించే స్థానంలోనే ఉంటుంది తప్పితే మిగతా పార్టీ వారిలా విభజన హామీలను తుంగలోకి తొక్కి ఏ పార్టీనైనా ప్రశ్నిస్తుందని అన్నారు. జన్మదిన వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఆడారి రమేష్ నాయుడు, షేక్ షఫీ, లక్ష్మోజీ తదితరులు పాల్గొన్నారు. అలాగే నా మీద నమ్మకంతో అనకాపల్లి మీడియా ఇన్ఛార్జ్ కింద నన్ను నియమించినటువంటి పార్టీ అధినాయకత్వానికి, ముఖ్యంగా మా యొక్క ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ అరుణారెడ్డి గారికి, రుద్రరాజు గారికి, సిడబ్ల్యూ సభ్యులు రుద్రరాజు గారికి, సిడబ్ల్యూ సభ్యులు రవిగారు రెడ్డి గారికి, సిడబ్ల్యూ సభ్యులు రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి గారికి, బొడ్డు శ్రీని గారు మన విశాఖపట్నం అనకాపల్లి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ బొడ్డు శ్రీని గారికి, మా మీడియా వ్యవహారాల ఇన్ఛార్జ్ తులసిరెడ్డి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరు అప్పచెప్పిన బాధ్యతని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఎవరికి ఇచ్చినా కానీ అందరూ ఆ విజయానికి వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తానని, కష్టపడి పనిచేస్తానని సందర్భంగా తెలియజేస్తాను. ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆనందపురం మండలం గిడిజాల్లో ఉన్న సాయి గణపతి ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో సేవ్ వాటర్ సేవ్ లైఫ్ పేరుతో శనివారం ర్యాలీ నిర్వహించారు. పెందుర్తి పాత గోశాల నుంచి వేపగుంట వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో సుమారు 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. భారతదేశపు ప్రముఖ ఎస్యూవీ తయారీదారు మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ XUV 400 Pro రేంజ్ను 15.49 లక్షల నుండి ప్రారంభ ధరతో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. తాజా ప్రో శ్రేణి 3 కొత్త వేరియంట్లను పరిచయం చేసింది. ఈ సందర్భంగా లాంచింగ్ ప్రోగ్రాంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ COO CH శ్రీనివాసరెడ్డి, GM B శ్రీనివాస్, నియాన్ మోటార్స్ జనరల్ మేనేజర్ మురళీకృష్ణ, మహీంద్రా ఫైనాన్స్ హెడ్ రాజ్ కుమార్, రతిరామ్ ఠాగూర్ మాట్లాడుతూ XUV 400 Pro రేంజ్ యొక్క
కాక్పిట్ ఆధునిక కనెక్టివిటీ సౌలభ్యం కోసం రూపొందించబడిన 26.04 సెంటీమీటర్ల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మరియు 26.04 సెంటీమీటర్లు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో సహా ఆధునాతన సాంకేతికతను కలిగి ఉందన్నారు. XUV 400 EC Pro వేరియంట్ 15,49,000 రూపాయలు మరియు EL Pro వేరియంట్ 16,74,000, EL Proలో మరో వేరియంట్ 17,49,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ధరల్లో లభిస్తుందని చెప్పారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీనికి లైఫ్ ట్యాక్స్ కూడా ఎగ్జామ్షన్ ఇచ్చింది, సపోర్ట్ ఇస్తుంది. ఈ వెహికల్ అన్నమాట 300 కిలోమీటర్ వరకు ట్రావెల్ చేస్తుంది అన్నమాట. 39.4 kVW బ్యాటరీ ఉంది దీనికి. మీకు ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే 1 అవర్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. దీంట్లోని 10 ఇంచ్ టచ్ స్క్రీన్ వస్తుంది మీకు, విత్ హైలీ సొఫిస్టికేటెడ్ ఫీచర్స్తో పాటు లాంచ్ చేశారండి. దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 15,99,000 అండి. రెండు వేరియంట్స్ ఉంటాయి, ఈసీ అండ్ ఈఎల్ వేరియంట్స్, 2 వేరియంట్స్ ఉంటాయి. మహీంద్రా నుంచి ఆటోమోటివ్ నియాన్ నుంచి లాంచ్ చేయడం జరిగింది. ఈ వెహికల్ వచ్చే ఫీచర్స్ మీకు డ్యువల్ జోన్ ఏసీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ వెంట్ ఉంటుంది, 4 డిస్క్ బ్రేక్స్, 6 ఎయిర్ బ్యాగ్స్, ఇంకా మీకు ఈ ఫాస్ట్ ఫన్ ఫియర్లెస్ మోడ్లో వెహికల్ డ్రైవింగ్ ఉంటుంది. సింగిల్ పెడల్ డ్రైవ్ అవైలబుల్ ఉంది. 15,99,000 నుండి ప్రారంభమవుతుంది వీటి ధర. అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన లైఫ్ ట్యాక్స్ ఫ్రీ ఇచ్చారు. సో ఈ వెహికల్ పైన ఎలాంటి ఆర్టీఏ ట్యాక్స్ కట్టనవసరం లేదు. 0 ట్యాక్స్లో వెహికల్ అవైలబుల్ ఉంది. సింహాచలం నుండి అడవివరం వరకు బీఆర్టీఎస్ రోడ్డు విస్తరణ పనుల్లో అవకతవకలున్నాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు పాసర్ల ప్రసాద్ శనివారం చేపట్టనున్న నిరాహార దీక్ష భగ్నమైంది. బీఆర్టీఎస్ రోడ్డు పనుల్లో అవకతవకలు ఉన్నాయని ఆరోపిస్తూ దీనిపై అధికారులు స్పందించడం లేదని పాసర్ల ప్రసాద్ శనివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిరాహార దీక్ష చేయుటకు నిర్ణయించుకున్నారు. అయితే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండటం వల్ల అధికారుల సూచన మేరకు నిరాహార దీక్షను విరమించుకున్నానని ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా సిటీ కేబుల్ న్యూస్తో ప్రసాద్ మాట్లాడుతూ తాను ఎప్పుడూ పేదల పక్షాన ఉంటానని, ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ సమస్యను కలెక్టర్కు వివరించి అతని వద్ద నుండి ఎటువంటి స్పందన లేకపోతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు తన బాధను వెల్లడిస్తానన్నారు. రోడ్డు విస్తరణ పనుల్లో ఏ మేరకు అడ్డుగోలుగా పేదల కడుపు కొట్టారో తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, సర్వం కోల్పోయిన కుటుంబాల కోసం ఎంతటి పోరాటానికైనా తాను సిద్ధంగా ఉన్నానని పాసర్ల అన్నారు. నిరాహార దీక్ష పర్మిషన్ అనేది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం నిరాకరించడం జరిగింది. మరి ఎటువంటి రాజకీయ పార్టీలు కానీ, రాజకీయ పార్టీల్లో సభ్యులు కానీ, అనుబంధ సంఘాల సభ్యులు కానీ ఎవరు ఎటువంటి నిరసనలు కానీ, ధర్నాలు కానీ ఏమీ చేయకుండా ఆ కోడ్లో ఉండటం వల్ల, కోడ్ ఆఫ్ కండక్ట్లో ఉండటం వల్ల చేయలేకపోయాను. ఈ పోరాటం అయితే ఆగదు. ఎందుకంటే మన విశాఖపట్నం జిల్లాకి జిల్లా ఎన్నికల అధికారి అనేవారు ఉన్నారు, అతనే కలెక్టర్. అతన్ని కలిసి ఇందులో జరిగిన అవకతవకలపైన, అదేవిధంగా ఇప్పుడు చేస్తున్న గందరగోళం పైన, ముఖ్యంగా ఏంటంటే 77 మందికి ఇంకా టీడీఆర్లు ఇవ్వాల్సి ఉంటుండగా, ఈ ఎలక్షన్ కోడ్ ఉంటుండగా అందరికీ వర్తించే ఎలక్షన్ కోడ్ జీవీఎంసీ అధికారులకు ఎందుకు వర్తించదు? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జీవీఎంసీ వేపగుంట పరిధిలో సుమారు 100 మందికి పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తెదేపా కార్యకర్తలు, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్. వైసీపీ పాలనలో రాష్ట్రం గంజాయి మత్తు పదార్థాలకు అడ్డాగా మారిపోయిందని ఆరోపించిన తెదేపా ప్రధాన కార్యదర్శి పొలమరిశెట్టి శ్రీనివాస్. విశాఖ దక్షిణ నియోజకవర్గం 39వ వార్డులో ముస్లిం జాలరి కుల పెద్దలను ఆత్మీయంగా కలుసుకున్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.